కంగ్రాచులేషన్స్ సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళారంటే మీకు కూడా కౌన్సిలింగ్ జరిగిందేమో అని కంగారు పడ్డాను. అలా తల తిప్పి టర్నింగ్లు ఇస్తే మెడ నొప్పి తప్ప మ్యాటర్ ఉండదు. కొత్తగా వచ్చిన వాడు ఎంత కరప్ట్ అయినా కొన్నాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటాడు. అది నా నాలెడ్జి, లా నాలెడ్జ్. ఆ సింహాచలం కరప్ట్ కాదు, కరెక్ట్. ఇది జనాల నాలెడ్జ్. కనుక మీ పర్సనల్ లాయర్గా నా అడ్వైజ్ ఏంటంటే ఆ డీసీపీ సిటీ వదిలి వెళ్ళిపోయే వరకు మీరు ఇక్కడ ఉండొద్దు, వైజాగ్ వెళ్ళిపోండి. జగదాంబ సెంటర్ ఉంది కదా, అది మనకొద్దు. బిజీ సెంటర్, స్టీల్ ప్లాంట్ ఉంది కదా, అది వద్దు, లీగల్ ప్రాబ్లమ్స్. ఆ పక్కనే అప్పికొండ అని ఉంది, ఖాళీగా ఉంది. ఇక్కడ స్థలములు అమ్మబడును, కొనబడును, కాంటాక్ట్ సీతారామరాజు అని బోర్డు పెట్టుకుని 4-5 స్థలాలు అమ్ముకోండి. ఈలోగా ఆయన వెళ్ళిపోతాడు, మీరు వెనక్కి వచ్చేయండి, ఏదో పనులు చేసుకోండి. వెనకాల మేము ఉన్నాం. ఇంకొక మాట మాట్లాడితే నువ్వుండవు. ఏ సెంటర్లో మా పరువు పోయిందో అదే సెంటర్లో నా తమ్ముడు మా పరువు నిలబెడతాడు. మేమంటే ఏంటో సింహాచలానికి చూపిస్తాడు. తుపాకీ చూపించి బెదిరించింది. సార్ సార్ తప్పైపోయింది సార్, మమ్మల్ని ఏం చేయకండి సార్, మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, వదిలేయండి సార్. సార్ వద్దు సార్, వద్దు సార్. తీసుకోరా, తీసుకో, నరకరా, నరకు నన్ను. వద్దు సార్. తుపాకీరా, తీసుకో, కాల్చరా, 10 గుళ్ళు ఉంటాయి. నొక్కు, తీసుకో, ట్రిగర్ నొక్కరా, నొక్కు, చంపు నన్ను. చంపితే కేసు లేదు కదా, మీ సింహాచలమే చెప్పాడు కదా. పోలీసులంతా ఫుల్ సపోర్ట్ కదా మీకు. ఏంట్రా చూస్తున్నావు? అదే చూస్తున్నాను. ఏంట్రా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం చేస్తావా అని చూస్తున్నాను. కొడతావా? నన్ను కొడతావా? కొట్రా, నన్ను కొట్రా. ఈ ఏరియాలో మొత్తం రౌడీలంతా నీ కొడుతున్నావంట. కొట్రా, నన్ను కొట్రా, నన్ను కొట్టు. కొట్రా. ఏంటండి గొడవ? ఎందుకండి ఇతను కొడుతున్నారు? ఏంట్రా? ఏంటి? మిమ్మల్ని కొడతా. ఇప్పుడు మిమ్మల్ని కొడతా. ఏమంటారా? దాన్ని ఏమంటారా? కౌన్సిలింగ్ అన్నా. ఇప్పుడు చేస్తాను నేను నీకు సూపర్ గా కౌన్సిలింగ్. తీసుకెళ్ళండి రా. రేయ్, మోకాళ్ళ మీద కొడతారా? అరికాళ్ళ మీద కొడతారా? కౌన్సిలింగ్ మీ పోలీసులకే వచ్చా? మా రౌడీలకు చేత కాదనుకుంటున్నారా మీరు? రేయ్, మీకన్నా జబర్దస్త్ గా కౌన్సిలింగ్ చేస్తానరా. ఆ సింహాచలం గాడికి చెప్పండి, ఈ సిటీలో కౌన్సిలింగ్లు జరిపిన, కబ్జాలు జరిగిన నేనేరా చేసేది. కత్తికి కత్తి, కౌన్సిలింగ్ కి కౌన్సిలింగ్. అర్థమైందా? అన్నా, వాడి షాపు మీ పేరు మీద డాక్యుమెంట్ చేయించేసి. నువ్వు మా వాళ్ళకి ఎదురు కత్తి చూపించినందుకు నీ షాపుని ఫ్రీగా రాయించుకుంటున్నాను. సంతకం పెట్టరా సంతకం. సంతకం పెట్టొద్దు నాన్న. రేయ్, మా అందరి వెనక సింహాచలం గారు ఉన్నారా. ఆయన కానీ ఫోన్ చేశానంటే మీ అందరి ఎంతో 2 నిమిషాలు తెలుస్తాడరా. అలా మాట్లాడరా. మాట్లాడు. సార్, సింహాచలం గారు, రాజు అనే రౌడీ మా జనరల్ బజార్కి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్. తప్పమ్మా, తప్పు. బెదిరించడం లేదు, పొడుస్తున్నా. ఏంట్రా నువ్వు పొడిచేది? పొడిచేసా. ఏయ్, సంతకం పెట్టు, లేకపోతే వీడికట్టే నీకు. ఏయ్, నాతో పెట్టుకుంటే మిమ్మల్ని కాదురా, మీ గుండెల్లో ఉన్న సింహాచలాన్ని కూడా చంపుతా. రేయ్, మీరు బతకాలంటే సంవత్సరానికో క్యాలెండర్ మారినట్లు పూటకో ఊరు మారే పోలీసోళ్ల నంబర్ కాదురా, నా నంబర్ రాసుకోండి. ఇక్కడే పుట్టి పెరిగిన నా నంబర్ రాసుకోండి. నా సెల్ నంబర్ 9849266780. ఇది నా మొబిటెల్ నంబర్ 56524304. ఇది నా ల్యాండ్ లైన్ నంబర్ 7562136. ముందు 2 యాడ్ చేసుకోండి. రేయ్, నా హచ్ నంబర్ 9850322040. ఇది లేటెస్ట్ గా వచ్చిన నా రిలయన్స్ నంబరు 3102290. దిస్ ఇస్ మై ఫ్యాక్స్ నంబర్ 23555240. రేయ్, దమ్ముంటే ఆ సింహాచలం గాడిని నన్ను టచ్ చేయమని చెప్పండి రా. రండ్రా.
సార్ మీ పేరు చెప్పిన నా కొడుకుని దారుణంగా చంపేశారు సార్, చంపేశారు. చూడండి సార్. సార్